శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం సర్వస్తరతు దుర్గాణి సర్వో భద్రాణి పశ్యతు సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వత్ర నందతు. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం ప్రహ్లాదుని జీవితం నుండి పరుల కోసం చేసే ప్రార్థనను, మన ఆధ్యాత్మిక జీవితంలో దాని ఆవశ్యకతను గురించి చర్చిద్దాం. ఈ సార్వత్రిక ప్రార్థన మనకు కొత్తేమీ కాదు. దుర్జన సజ్జనో భూయాత్ సజ్జన శాంతిమాప్నుయాత్ శాంతో ముచ్యేత బంధేభ్యో ముక్తశ్చాన్యాన్ విమోచయేత్. దుర్జనులు సజ్జనులు కావాలి, సజ్జనులు శాంతిని పొందాలి, శాంతిని పొందిన వారు బంధ విముక్తులవ్వాలి, బంధ విముక్తులైన వారు ఇతరుల ముక్తికై పాటుపడాలి అని ప్రార్థింపడం నేర్పాయి మన వేదాలు. శ్రీరామకృష్ణులు తమ సాధనా కాలం తర్వాత దక్షిణేశ్వరం కుటీరం పైకెక్కి పిలిచేవారు. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, భక్తులారా ఎవరెక్కడున్నారో రండి అని అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగేందుకు ప్రోత్సహించేవారు. నిర్వికల్ప సమాధిలో నిమగ్నమై ఆనందంగా రోజులు గడపాలనుకుంటున్నాను అన్న నరేన్ని శ్రీరామకృష్ణులు కోపడ్డారు. అది స్వార్థ బుద్ధి అవుతుంది. నువ్వొక ఆధ్యాత్మిక వటవృక్షమై ఎందరికో నీడనిస్తావని ఆశిస్తున్నాను. అటువంటిది నిర్వికల్ప సమాధిని ఆస్వాదిస్తూ కూర్చోవడం నీ స్వార్థమవుతుంది అని. ఈ మాటలు నరేన్ కళ్ళు తెరిపించాయి. తర్వాతి కాలంలో స్వామి వివేకానంద అన్నారు, నా ఆశయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పచ్చు. అదే మానవ కోటికి వారిలోని దివ్యత్వాన్ని గురించి బోధించి వారి జీవితంలో ప్రతి కార్యకలాపంలో ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చెయ్యాలో బోధించడమే. అలాగే బుద్ధుడన్నాడు, చరత బిక్కవే బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ. భిక్షువులారా, మీ మోక్షానికై పాటుపడటమే కాక బహుజన హితానికై పాటుపడండి అని. ఇక్కడ మనం భాగవతంలో 7వ స్కంధంలో 9-10 అధ్యాయాల్లో ప్రహ్లాదుడు నరసింహస్వామిని కర్మబంధాల్లో చిక్కుకొని ఈ సంసార వైతరణిలో చిక్కుకున్న సకల జనుల కోసం ప్రార్థిస్తున్నాడు. ప్రహ్లాదునిలో ఈ పరుల ముక్తికై పడ్డ తపన తెలుసుకోకపోతే మనం ప్రహ్లాదుని వ్యక్తిత్వంలోని ఒక చక్కటి అంశాన్ని గమనించని వారం అవుతాము. అందుకే ఈ వారం దాన్ని అధ్యయనం చేద్దాం. మొదటి నుండి మనం చూస్తున్నాం, ప్రహ్లాదుడు తాను నారాయణ స్మరణలో ఆనందాన్ని పొందడమే కాక తన స్నేహితులైన ఇతర అసుర బాలకులను కూడా ధర్మ మార్గం వైపు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడం చూశాము. గురుదేవులు దండిస్తారని అతడు భయపడలేదు. తన తండ్రి తనను ఒక పక్క దండించిన, కోప్పడిన సందర్భం వచ్చినప్పుడల్లా లేదా తండ్రి ప్రశ్నించినప్పుడు హరిని భజించడమే మానవ జీవితంలోని పరమార్థం అని చెప్పడం మాత్రం మర్చిపోలేదు. తండ్రి సంహరించబడ్డాక కూడా స్వామితో అన్నాడు, నీ మీద శత్రుత్వంతో నా తండ్రి నీ మీద ఎన్నో నీలాపనిందల్ని మోపాడు, నన్ను ఎన్నో కష్టాలకు గురి చేశాడు. ఆయన పాపాలను ప్రక్షాళన చేసి అతన్ని బంధ విముక్తుణ్ణి చెయ్యి స్వామి అని. నరసింహస్వామి నవ్వుతూ అన్నాడు, భయపడకు, నీ వంటి పుత్రుణ్ణి కన్నందుకు నీ తండ్రి అతనితో పాటు 21 తరాల వారు కూడా పునీతులవుతారు. అలాగే ఈ జగత్తులో ఉన్న ప్రాణులందరినీ భవసాగరాన్ని దాటించమని ప్రహ్లాదుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ప్రహ్లాదుడు అంటున్నాడు, విషయ భోగాలు వినటానికి ఇంపుగా కనబడతాయి, కానీ అవి ఎండమావిలోని నీటి వలె అసత్యాలు. ఈ విషయ భోగాలు, ఈ శరీరం క్షణభంగురం, నిస్సారం అని తెలిసినా వాటిపై విరక్తి కలగక మానవుడు ఎంతో శ్రమ కూర్చి ఈ భోగాలనే చిన్న చిన్న తేనె బిందువులతో తన కామాగ్నిని చల్లార్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. కామానలం మధులవై శమయన్ దురాపై అంటాడు. జీవులందరూ కర్మబంధాల్లో చిక్కుకొని ఈ సంసార రూప వైతరణి నదియందు పడి కర్మభోగాలను అనుభవిస్తూ జనన మరణాలకు లోనై భయగ్రస్తులై ఉన్నారు. నువ్వో ఈ నదికి ఆవలి ఒడ్డున కూర్చుని ఉన్నావు. వీరి దుర్దశను చూసి
కరుణార్ద్ర హృదయుడవై ఈ ప్రాణులను కూడా భవసాగరం నుంచి దాటించు తండ్రి అని. కోన్వస్థితే అఖిల గురో భగవన్ ప్రయాస అని కూడా అడుగుతాడు. నువ్వు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను ఎంతో లీలగా చేస్తావు. అటువంటి నీకు ఈ అమాయకులైన జీవులను ఉద్ధరించడం ఏం పెద్ద ప్రయాస కాదు కదా, నీ బాధ్యత కూడా. నువ్వు దీనజన బంధువు అని ప్రసిద్ధి చెందావు. అలాంటిది నీ కృప నిన్ను నీ భక్తులను సేవించే వారిపై ఉంటుంది, ఇతరులపై ఉండదా? దారి తప్పిన ఈ మూఢ జనులను ఉద్ధరించడంలోనే కదా నీ గొప్పతనం. సంసార తాపత్రయంలో పరితపించే జీవిని నీవే ఉపేక్షిస్తే వారిని మరెవరు ఉద్ధరిస్తారు? నీ కృప లేకుండా ఏ తల్లిదండ్రులు తమ బాలుని రక్షింపలేరు. ఏ వైద్యుడిచ్చే ఔషధం రోగిని బతికించలేదు. ఏ నౌక సముద్రంలో మునిగిన వాణ్ణి కాపాడలేదు. అది నువ్వు తలుచుకుంటే జీవుల దుఃఖం వెంటనే దూరమైపోతుంది. సంసార చక్రమజ కోతి తరే త్వదన్య. నువ్వు కృప చూపకుంటే ఈ సంసార చక్రాన్ని ఎవ్వరూ తరించలేరు. మళ్ళీ అంటున్నాడు, నారదుడి దయ వల్ల నా చిత్తం నిరంతరం నీ లీలామృతాన్ని గ్రోలటంలోనే నిమగ్నమై ఉంది. కావున దాటశక్యం కాని ఈ సంసారణ వైతరిణి గురించి నేను భయపడట్లేదు. కానీ నీ లీలామృతానికి విముఖులైన ఈ సామాన్యులు, ఈ పామర జనుల గురించి నేను మిక్కిలి చింతిస్తున్నాను. వీరంతా ఇంద్రియ భోగాలలో ఉన్న మిథ్యా సుఖానికై పరితపిస్తూ అజ్ఞానంతో సంసార భారాన్ని తమ నెత్తిపై పెట్టుకొని మోస్తున్నారు. ఈ అమాయకుల పట్ల దయతో నీ విశేష కృపా దృష్టిని సారించి దయతో అనుగ్రహించు. గొప్ప గొప్ప ఋషులు మునులు నిర్జన వనాలలో మౌనవ్రతం బూని తమ ముక్తికై పాటుపడుతుంటారు. కానీ నా విషయం అలా కాదు. నేను దారి తప్పిన నిస్సహాయ జీవులను విడిచిపెట్టి నా ఒక్కని ముక్తికై కోరను. అటువంటి వారిని రక్షించటానికి నీవు తప్ప వేరే దిక్కు లేదు. ప్రహ్లాదుడిక్కడ భగవంతుని పొందిన ఆనందంలో కూడా ఈ సామాన్యులను మర్చిపోలేదు. వారందరికీ ముక్తి కలిగినప్పుడే నేను ముక్తిని స్వీకరిస్తాను అని అడుగుతున్నాడు. వివేక చూడమణిలో ఒక శ్లోకం అంటుంది, శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవత్ లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా అన్యానపి తారయంతః. ఈ జగత్తులో కొంతమంది మహాత్ములు ఉన్నారు. వారు ఎటువంటి వారు అంటే భీమభవార్ణవ సంసార సాగరాన్ని దాటిన వారే. వారు ఎంతో దయతో ఇతరులు కూడా ఈ సాగరాన్ని దాటాలి అని తాపత్రయపడేవారు అని. మనం సంఘ గురువులైన రామకృష్ణ మఠ స్వామీజీలు కానీ శారదామఠ మాతాజీలు కానీ చూస్తే వయస్సు మీరిన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న వారు ఇతర మఠ కేంద్రాలను సందర్శించడం, భక్తులకు మంత్రదీక్షనివ్వటం, మార్గదర్శనం చేయటం వంటివి చేస్తూనే ఉంటారు. వారికి ఏం ప్రయోజనం? ఎంత ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే వారికి అంత ఆనందం. ఈ మార్గంలోనే సంసార తాపాల నుండి శాంతి లభించేది. జీవిత మూల ఉద్దేశ్యమైన భగవన్ లాభానికై ప్రయత్నించేందుకు తగిన మార్గం ఆధ్యాత్మిక మార్గం. కనుక ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి జనులు వచ్చినప్పుడు వారు ఎంతో ఆనందపడతారు. స్వామి రంగనాథానంద గారు ఒకసారి త్రిచూర్ వచ్చినప్పుడు మంత్రదీక్షకి ముందు ఎంతో సహజంగా అన్నారు, ద మోర్ పీపుల్ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ శ్రీరామకృష్ణ ద మోర్ జాయ్ ఇట్ గివ్స్ మీ అని. శ్రీరామకృష్ణుల పేరుతో ఎంత ఎక్కువ మంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడితే నాకు అంత ఆనందం అని. ఇక్కడ భాగవతంలో అందుకే ప్రహ్లాదుడు అడుగుతున్నాడు, ఈ సంసారం నిస్సారమని తెలిసిన దానిపై విరక్తి కలుగక ఎంతోమంది ఈ కర్మభోగాలను అనుభవిస్తూ జనన మరణాలకు లోనే ఉన్నారు. వారి దుర్దశను చూసి కరుణార్ద్ర హృదయుడవై నువ్వే ఈ ప్రాణులను భవసాగరం నుండి దాటించాలి అని. మరి భగవంతుడు తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుని ప్రార్థనను ఆలకించాడా? జీవులందరినీ ఉద్ధరించాడా? అంటే ఈ సృష్టి ఎలా సాగుతుంది అందరూ ముక్తి పొందితే? నరసింహస్వామి ఎంతో తెలివిగా చిన్న తిరకాసు పెట్టాడు. ఏమని? నిన్ను ఆదర్శంగా అంటే ప్రహ్లాదుని
నిన్ను ఆదర్శంగా తీసుకుని ఎవరైతే తమ జీవితాన్ని మలుచుకుంటారో, నన్ను స్మరిస్తారో వారు కూడా తగిన సమయంలో కర్మబంధన విముక్తులవుతారు అన్నాడు. త్వాంచ మాంచ స్మరన్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. ఎందుకంటే భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్. నా భక్తులందరికీ నువ్వు ఒక ఆదర్శ భక్తుడిగా నిలుస్తావు. కనుక మనం కూడా ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకొని భక్తి మార్గంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే భగవంతుని కృప మనపై తప్పకుండా ఉంటుంది. అయితే ఈ అంశం నుండి మనం గమనించదగ్గ విషయం, పరుల ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రార్థించడంలో ఎంతో తాత్పర్యం ఉన్నది. ఆధ్యాత్మిక సాధకులకు కొంచెం పురోగతి కలిగాక తెలియకుండానే అహంకారం పొడసూపుతుంది. నేను ఈ జగత్తులోని నిస్సారత్వాన్ని గ్రహించాను, నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాను, పలానా వ్యక్తి ఇంకా సంసారంలోనే మునిగి ఉన్నాడు. ఇటువంటి అహంకారం కూడా ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద విఘ్నం. మనం అనుకోవాలి, నా సమయం వచ్చింది, గురువు భగవంతుని కృప వల్ల నేను ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాను, వారి సమయం ఇంకా ఆసన్నం కాలేదు, వారి సమయం వచ్చినప్పుడు వారు నాకంటే మెరుగ్గా ఇంకా తొందరగా పురోగమించవచ్చు. ఇప్పుడేదో నేను 2 అడుగులు ముందు వేశానని నేను గొప్ప అని అనుకోకూడదు. శ్రీరామకృష్ణులు వైకుంఠపాలి ఆటను ఉపమానంగా ఇస్తూ అంటారు, ఆటలో ఎక్కడో కింద ఉన్న వ్యక్తి యొక్క గవ్వ నిచ్చెన వద్ద పడి అతడు ఎంతో ఎత్తుకుపోయి అక్కడి నుండి వైకుంఠం చేరుకోవచ్చు. మరొక పక్క ఎంతో ఎత్తులో ఉన్నాననుకున్న వ్యక్తి యొక్క గవ్వ పాము వద్ద పడి ఎంతో కిందకు జారిపోవచ్చు. కనుక అహంకారం తగదు. చేయగలిగితే ఇతరుల కోసం ప్రార్థన చేయడం మంచిది. నేనే ముందుకు పోవాలని మాత్రం కాకుండా నా తోటివారు కూడా నాతో పాటు పురోగమించాలి అని ప్రార్థించడం మనకే ఎంతో మంచిని చేస్తుంది. మనలో ఉండే ఈ స్వార్థం, అహంకారం, పోటీతత్వం, అసూయ మొదలైనవి మనం ఇతరుల కోసం చేసే ప్రార్థన ద్వారా క్రమంగా తగ్గుతాయి. అయితే మనం వారికి బోధించాల్సిన అవసరం లేదు. ప్రార్థన ద్వారా వారికి మనకి కూడా మంచి జరుగుతుంది. కనుక మన తోటి వారందరూ లేదా ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చిర సుఖ శాంతులతో వర్ధిల్లాలని, ఇక్కడ చిరసుఖం చిరశాంతి అంటే భగవంతుడి నుండే లభిస్తాయి. కనుక అందరూ భక్తి మార్గంలో పురోగమించాలని ప్రార్థిద్దాం.